ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డ్ కష్టాలు. బా, క్రెడిట్ కార్డు ఉంది కదా మంచిగా. మన దగ్గర ఎలాగో క్రెడిట్ కార్డులు 3-4 ఉన్నాయి. ఇంట్లో ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది కదా, ఫ్రిడ్జ్ ఒకటి కొనుక్కుందాం. దానికో 1,00,000 బుక్ చేసి అయిపోతే ఇప్పుడు ఆఫర్లో ఉంది కదా. ఓకే, ఏం కావాలి నాన్న? ఇంటి సమ్మర్ అని మీ ఫ్రెండ్స్ అందరు టూర్కి వెళ్తున్నారా? అందుకు నువ్వు కూడా పోతావా? ఇప్పుడు డబ్బులు లేవు నాన్న. ఎందుకు అందరు పోతున్నా నీ కూడా పోబుద్ది అవుతుందా? సరే, ఎంత ట్రిప్పుకి? 30,000. ఇప్పుడు లేవు నాన్న. సర్లే, మొహం అట్లా పెట్టట్లే. క్రెడిట్ కార్డు ఉందిగా, డబ్బులు రాజేసి ఇస్తే అయిపోతుంది. అందరు దోస్తులు పోయినప్పుడు వాడు కూడా బాధ అనిపిస్తుంది కదా. చిన్నోడు తిందామా? అన్నమైందమ్మా చూసినప్పుడు నన్ను. హలో, చెప్పవే, ఏం చేస్తున్నావే? ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది, ఎందుకు అంత కష్టం ఏమొచ్చింది ఏడవబడుతుంది? ఏమైంది? మీ వాళ్ళకి బాగాలేదు ఇంట్లోకి? ఏమన్నా డాక్టర్? ఇప్పుడు 5 లక్షలు ఇస్తే గానీ ఆపరేషన్ చేయాలంటున్నాడా? ఇప్పుడు నేను 5 లక్షలు అంటే నాతో ఎట్లయితుంది? నా దగ్గర అన్ని లేవి. ఇప్పుడు నా దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా అంటావా? సర్లే, పోయేటప్పుడు తీసుకొని పో కార్డు, లేకపోతే కార్డ్ నెంబర్ చెప్తాను. సరే. ఆఫ్టర్ ది 1 ఇయర్, సంవత్సరం అవుతుంది. కానీ ఇది అవసరం ఉంది, కష్టంలో ఉన్నాను కదా, వచ్చింది కదా అని డబ్బులు ఇచ్చిన 5 లక్షలు. కానీ ఇప్పటి వరకు 1 రూపాయి కట్టలే. నెల నెల నేనే ఇంట్రెస్ట్ కట్టుకుంటా పోయినా. 5 లక్షలు అంటే నాకు వచ్చే జీతానికి నేను ఇల్లు గడవాలి, అవి కట్టాలంటే కష్టం కదా. దీనికి ఫోన్ చేద్దాం ఒకసారి. హలో, చెప్పవే. క్రెడిట్ కార్డ్ బిల్ ఎప్పుడు కడతావే? ఏమైంది? లేవా మొత్తానికి పైసలు? మళ్ళీ ఎట్లావే కట్టాలంటే ఎట్లా? ఇప్పుడు నువ్వు చేతులు ఎత్తేస్తే నేను ఎడికెళ్ళి తీసుకురావాలి చెప్పు పైసలు? మా ఆయన ఊరుకుంటాడా చెప్పు? మా ఆయన చెప్పకుండా ఇచ్చిన పైసలు. ఇప్పుడు క్రెడిట్ కార్డు కట్టాలంటే ఎట్లనే ఏమి? ఇప్పుడు ఏదో దోస్తు కదా, కష్టంలో ఉంది కదా అని ఇచ్చిన. 5 లక్షలు కట్టాలంటే ఎట్లా? 1,00,000 అనుకో, నిన్న జీతంలోకి నెల కొంచెం కట్టుకునేదానేమో దోస్తుల దగ్గర అడిగి. 5 లక్షలు ఇవ్వమంటే ఎవరు ఇస్తారు?